జై శ్రీరామ్. రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 70వ భాగము. నరాంతకుడు మరణించడం చూసిన దేవాంతకుడు, త్రిశిరస్సు, మహోదరుడు పెద్దగా శోకించారు. మహోదరుడికి కోపం మిన్నుముట్టింది. ఒక పర్వతము మాదిరి ఉన్న పెద్ద ఏనుగును ఎక్కి అంగదుని మీదికి యుద్ధానికి బయలుదేరాడు. తన అన్నయ్య మరణాన్ని కళ్ళారా చూసిన దేవాంతకుడు అంగదుని మీద పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. తన పరిఘను తీసుకొని అంగదుని మీదికి ఉరికాడు. త్రిశిరస్సుడు కూడా తన రథము మీద ఎక్కి అంగదుని మీదికి వెళ్ళాడు. ఈ ముగ్గురు రాక్షస వీరులు మూకుమ్మడిగా అంగదుని చుట్టుముట్టారు. ఇది చూసిన అంగదుడు ఒక పెద్ద చెట్టును పెకలించాడు. ఆ చెట్టును దేవాంతకుని మీదికి విసిరాడు అంగదుడు. త్రిశిరస్సుడు ఆ చెట్టును తన బాణములతో ఛేదించాడు. అది చూసిన అంగదుడు ఆకాశంలోకి ఎగిరాడు. ఆకాశం నుండి అంగదుడు చెట్లను, బండరాళ్లను వర్షము మాదిరి కురిపించాడు. త్రిశిరస్సుడు వాటిని తన బాణములతో నుజ్జునుజ్జు చేశాడు. మహోదరుడు తన మీదికి విసిరిన వృక్షములను తన పరిఘతో విరగ్గొట్టాడు. త్రిశిరస్సుడు బాణములను అంగదుని మీద వర్షిస్తూ అతని మీదకు వెళ్ళాడు. మహోదరుడు తన ఏనుగు మీద అంగదుని వద్దకు పోయి తన తోమరము అనే ఆయుధముతో అంగదుని గుండెల మీద కొట్టాడు. దేవాంతకుడు కూడా తన పరిఘతో అంగదుని కొట్టి దూరంగా పారిపోయాడు. ఆ ప్రకారంగా ముగ్గురు రాక్షస వీరులు మూకుమ్మడిగా తనను చుట్టుముట్టి బాధ పెడుతున్నా అంగదుడు చలించలేదు. అంగదుడు సమయం చూసి తన అరిచేతితో దేవాంతకుడు ఎక్కిన ఏనుగును బలంగా బాదాడు. ఆ దెబ్బకు ఆ ఏనుగు కిందపడి చచ్చిపోయింది. అంగదుడు ఆ ఏనుగు దంతమును ఊడపీకి దానినే ఆయుధముగా ధరించి దేవాంతకుని కొట్టాడు. ఆ దెబ్బకు దేవాంతకుడికి దిమ్మ తిరిగి రక్తము కక్కుకున్నాడు. అంతలోనే తేరుకున్న దేవాంతకుడు తన పరిఘను తీసుకొని అంగదుని కొట్టాడు. ఆ పరిగ దెబ్బకు అంగదుడు బోర్లా పడ్డాడు. వెంటనే పైకి లేచాడు. ఆకాశములోకి ఎగిరాడు. అలా ఎగురుతున్న అంగదుని లలాటమునకు గురిపెట్టి 3 బాణములను కొట్టాడు త్రిశిరస్సుడు. ఆ ప్రకారంగా ముగ్గురు రాక్షస వీరులు అంగదుని చుట్టుముట్టడం చూసిన హనుమంతుడు, నీలుడు అంగదునికి సాయంగా వెళ్ళారు. నీలుడు ఒక పర్వతమును ఎత్తి త్రిశిరస్సుని మీదకు విసిరాడు. దాన్ని త్రిశిరస్సుడు తన బాణాలతో బద్దలుకొట్టాడు. ఇంతలో దేవాంతకుడు పరిఘను చేతధరించి హనుమంతుని మీదికి వెళ్ళాడు. అది చూసిన హనుమంతుడు వేగంగా పైకి ఎగిరి తన పిడికిలితో దేవాంతకుని తల మీద కొట్టాడు. హనుమంతుడు కొట్టిన దెబ్బకు దేవాంతకుని తల ముక్కలైపోయింది. దేవాంతకుడు నేల మీద పడి ప్రాణాలు వదిలాడు. అది చూసిన త్రిశిరస్సుడు నీలుని వక్షస్థలమునకు గురిచూసి బాణాలు వదిలాడు. మహోదరుడు కూడా తన ఏనుగుని ఎక్కి నీలుని మీద శరవర్షము కురిపించాడు. ఆ ఇరువురు రాక్షస వీరులు కురిపించిన శరవర్షమునకు నీలుని శరీరం తూట్లు పడిపోయింది. నీలుడు కదలలేక కూలబడిపోయాడు. స్పృహ తప్పాడు. అంతలోనే తేరుకొని నీలుడు ఒక పర్వతమును పెకలించి గాలిలోకి ఎగిరాడు. ఆ పర్వతముతో మహోదరుని తల మీద బలంగా బాదాడు. ఆ దెబ్బకు మహోదరుని తల బద్దలైపోయింది. నేల మీద పడి మరణించాడు. మహోదరుని మరణము చూసిన త్రిశిరస్సుడు కోపంతో ఊగిపోయాడు. తన ధనుస్సును సంధించి హనుమంతుని మీద వాడి అయిన బాణములను ప్రయోగించాడు. హనుమంతుడు ఒక పెద్ద పర్వత శిఖరమును ఎత్తి త్రిశిరస్సుడు మీదికి విసిరాడు. త్రిశిరస్సుడు ఆ పర్వత శిఖరమును తన బాణములతో ఛేదించాడు. తాను విసిరిన పర్వత శిఖరము వృధా కావడము చూసిన హనుమంతుడు
వృక్షములను పెకలించి త్రిశిరస్సుడి మీదికి వేగంగా విసురుతున్నాడు. తన మీదికి వేగంగా వస్తున్న వృక్షములను త్రిశిరస్సుడు తన బాణములతో ఖండిస్తున్నాడు. హనుమంతునికి కోపం మిన్నుముట్టింది. వేగంగా త్రిశిరస్సుడి రథం మీదకి దూకి రథమునకు కట్టిన గుర్రములను తన గోళ్లతో చీల్చాడు. అది చూసిన త్రిశిరస్సుడు శక్తి ఆయుధమును హనుమంతుని మీద ప్రయోగించాడు. హనుమంతుడు ఆ శక్తి ఆయుధమును పొడుపుగా తన చేతితో పట్టుకుని రెండుగా విరిచాడు. అది చూసిన వానరులు హర్షధ్వానాలు చేశారు, కేరింతలు కొట్టారు. వారి కేరింతలు విన్న త్రిశిరస్సుడు కోపంతో తన కత్తిని హనుమంతుని గుండెల్లో గుచ్చాడు. ఆ దెబ్బను తప్పించుకున్న హనుమంతుడు తన అరిచేతితో త్రిశిరస్సుని గుండెల మీద చరిచాడు. ఆ దెబ్బకు త్రిశిరస్సుడు చేతిలోని ఆయుధము కింద పడిపోయింది. వాడికి స్పృహ తప్పింది. హనుమంతుడు కింద పడిపోయిన త్రిశిరస్సుని ఖడ్గమును తీసుకుని పెద్దగా అరిచాడు. అంతలోనే స్పృహ వచ్చిన త్రిశిరస్సుడు గాలిలోకి ఎగిరి హనుమంతుడిని తన పిడికిలితో బాదాడు. ఆ దెబ్బను కూడా తప్పించుకున్న హనుమంతుడు తన చేతిలోని కత్తితో త్రిశిరస్సుని శిరస్సులను ఖండించాడు. త్రిశిరస్సుని 3 తలలు నేల మీద పడి దొర్లాయి. త్రిశిరస్సుని మరణమును కళ్ళారా చూసిన రాక్షసులు లంకానగరం వైపుకు పారిపోయారు. వానరులు హర్షధ్వానాలు చేస్తూ పారిపోతున్న రాక్షసులను తరుముతున్నారు. ఇంకా మహాపార్శ్వుడు మిగిలాడు. మహాపార్శ్వుడు తన గదను చేతధరించాడు. పూర్వము ఆ గదతో మహాపార్శ్వుడు ఇంద్రుని ఐరావతమును కూడా కొట్టాడు. అటువంటి గదను చేతధరించి మహాపార్శ్వుడు వానరుల మీదికి వెళ్ళాడు. అది చూసిన వృషభుడు అనే వానరవీరుడు ఎగిరి వచ్చి మహాపార్శ్వుడి ముందు నిలబడ్డాడు. మహాపార్శ్వుడు తన గదతో వృషభుని గుండెల మీద బాదాడు. ఆ దెబ్బకు వృషభుని గుండెలు బద్దలయ్యాయి. రక్తము కారుతూ ఉంది. వృషభుడు స్పృహ తప్పి పడిపోయాడు. చాలాసేపటికి కానీ అతనికి స్పృహ రాలేదు. తనకు స్పృహ రాగానే వృషభుడు మహాపార్శ్వుడి కోసం వెతికాడు. మహాపార్శ్వుడు కనపడగానే వృషభుడు తన పిడికిలి బిగించి మహాపార్శ్వుని గుండెల మీద బలంగా బాదాడు. ఆ దెబ్బకు మహాపార్శ్వుడు మొదలు నరికిన చెట్టు మాదిరి కిందపడి మూర్ఛపోయాడు. వృషభుడు వెంటనే ఆ రాక్షసుని గదను తీసుకుని భయంకరంగా అరిచాడు. ఇంతలోనే స్పృహ వచ్చిన మహాపార్శ్వుడు వృషభుణ్ణి కొట్టాడు. ఆ దెబ్బకు కోపించిన వృషభుడు తన చేతిలో ఉన్న గదతో మహాపార్శ్వుని గుండెల మీద బలంగా బాదాడు. ఆ గదాఘాతానికి మహాపార్శ్వుని గుండెలు బద్దలయ్యాయి. అంతటితో ఆగకుండా వృషభుడు మహాపార్శ్వుణ్ణి గదతో కొట్టిన చోట కొట్టకుండా కొట్టాడు. ఆ దెబ్బలకు మహాపార్శ్వుడు మరణించాడు. తిరుగులేని రాక్షస వీరుడు మహాపార్శ్వుడు కూడా మరణించడం చూసిన రాక్షస సేనలు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి పారిపోయాయి. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 70వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.